ఆయన ఆన్సర్ చేస్తారు. ఆయనకి డిలే వేసి ఇచ్చినట్టున్నారు. కనుక్కోండి. ఓకే అన్న. క్వశ్చన్ నెంబర్ 13451 మినిస్టర్ ఫర్ హోమ్ అండ్ రిసోర్సెస్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం లేదండి. ప్రభుత్వం తల్లికి వందనం అనే నూతన పథకాన్ని రూపొందిస్తుంది. గైడ్ లైన్స్ త్వరలోనే జారీ చేస్తాం. రెండో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. మూడో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. రాంబాబు. గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి అడుగుతున్నాను సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిల్లలకు అమ్మఒడి పేరు చెప్పి 15,000 అని చెప్పి ముందు ఎంతమంది ఆయన ఎన్నికల హామీలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఇస్తామని చెప్పి తర్వాత మాట తప్పి కుటుంబానికి ఒక పిల్లవానికి లేకపోతే భార్యకి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా 15,000 ఇస్తామని చెప్పి తర్వాత దాన్ని 14,000 తర్వాత 13,000 కుదించడం జరిగింది సార్. ఎన్డీఏ మేనిఫెస్టోలో తల్లికి వందనం పేరుతో ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా అర్హులైన వారందరికీ కూడా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది సార్. కానీ ఇటీవల కొన్ని మీడియాలలో మాట తప్పుతున్నారు, లేకపోతే కుటుంబాన్ని ఉపకరిస్తున్నారని చెప్పి తప్పుడు జీవోలు ప్రచారం చేస్తూ వాటిన్నిటి కూడా ప్రజల్లో గందరగోళం చూస్తున్నారు సార్. తమరి ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు సార్. తల్లికి వందనం గతంలో అందరికీ అంటే మనం ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన మేరకు అందరికీ ఇస్తున్నామా లేదా దానిపైన స్పష్టత ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. అంతేకాకుండా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదివే పిల్లలందరికీ కూడా దీన్ని వర్తిస్తారో లేదానిపైన కూడా గౌరవ మంత్రి గారు స్పష్టత ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. లక్ష్మణరావు. 2019-24 మధ్య అమ్మఒడి అనే పథకం అమలు జరిగింది. గౌరవ మంత్రి గారు దాని లోపాలు కనుక అధ్యయనం చేస్తే తల్లికి వందనం కూడా సమర్థవంతంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ముఖ్యంగా అమ్మఒడికి సంబంధించి 15,000 అని ప్రకటించినప్పటికీ ఆచరణలో 13,000 ఇచ్చారు అధ్యక్ష. 1,000 వాచ్మెన్ కానీ 1,000 ఆయా కానీ తల్లులకి 13,000 పని అధ్యక్ష. రెండో అంశం, చాలా సందర్భాల్లో అనేక మండలాల్లో మినహాయింపు ఇచ్చేశారు. వైట్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళకి కరెంటు యూనిట్లు 300 దాటినాయి అని, లేదా ఆధారం ఇంకో చోట ఉందని అలా చాలా మందిని పక్కకు తప్పించి అవన్నీ మేము ప్రత్యక్షంగా చూసాం అధ్యక్ష. అందువల్ల రెండోది ఇందాక చెప్పినట్టు ఒక పిల్లవాడికే ఇచ్చారు ఇంట్లో. ఇప్పుడు తల్లికి వందనం తెలుగుదేశం పార్టీ దాని మేనిఫెస్టోలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని. నా పాయింట్ ఏంటంటే మీ ద్వారా మంత్రి గారిని కోరేది, దీన్ని స్పష్టంగా పాత పథకం యొక్క లోపాలు స్పష్టంగా అధ్యయనం చేసి ఆ లోపాలు లేకుండా తల్లికి వందనం పథకం అమలు చేయాలని మీ ద్వారా మంత్రి గారికి. అధ్యక్ష, గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాల నుంచి 7.50 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలకు తరలిపోయారు అధ్యక్ష. అదేవిధంగా దాదాపు 60,000 మంది ఇంజనీరింగ్ వగైరా కోర్సులు చదువుతున్నటువంటి విద్యార్థులు నాణ్యమైనటువంటి విద్య కోసం పొరుగు రాష్ట్రాలకు తరలిపోయారు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి సబ్మిట్ చేసేది ఏమంటే అధ్యక్ష, దయవుంచి ప్రభుత్వ పాఠశాలని స్ట్రెంథన్ చేయడానికి తగు చర్యలు తీసుకోమని కోరుతున్నాను. అధ్యక్ష, ఈ తల్లికి వందనం దీనికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం చదివే పిల్లలందరికీ వర్తింపు చేస్తామని చెప్పింది. ఒకటి ఆలోచించాల్సింది ఏమంటే, ప్రైవేటు పబ్లిక్ పాఠశాలలు రెండింటికి ఇది వర్తింపు చేసేటువంటి క్రమంలో ప్రైవేటు వాళ్ళకి వద్దు, ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళకే వర్తింపు చేయాలి అనే వాదన కూడా ఒకటి నడుస్తుంది. అది ప్రభుత్వ పాఠశాలను దృష్టిలో పెట్టుకుని. కానీ ఒకసారి ప్రవేశపెట్టిన తర్వాత అంత ఈజీగా దాన్ని తీసేయడం అనేది సాధ్యమవుతుందా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏమైనా నా పాయింట్ ఏమిటంటే, సరే వాళ్ళకి ఇచ్చినా అందరికీ వర్తింపు చేసినా ఇది ప్రభుత్వ పాఠశాలల్ని దెబ్బతీసే విధంగా కనుమరుగైపోయే పద్ధతిలో ఇది ఉండకూడదు. ఇంకా ప్రభుత్వ పాఠశాలలో చదవటం వల్ల అనేక రకాల మిడ్ డే మీల్ కావచ్చు, బట్టలు కావచ్చు, కిట్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ప్రభుత్వం వైపు నుంచి ఈ సహాయాన్ని అందిపుచ్చుకొని ప్రభుత్వ పాఠశాలను మీరు ఆదరించాలి అనే డ్రైవ్ సీరియస్గా ఉండాలనేది నేను మీ ద్వారా ప్రభుత్వానికి సూచించాను.